హలో ఎవ్రీవన్. చాలామంది రవ్వ లడ్డు చేస్తుంటే రవ్వ సరిగ్గా ఉడకగా రాయిలా గట్టిగా అయిపోతుంది, లేదా పాకం విడిపోయి లడ్డులా చుట్టడానికి రాదు. మరి నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోయి గుల్లగా ఉండేలాగా రవ్వ లడ్డు పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. దానికోసం ముందైతే కావలసినంత రవ్వనైతే తీసుకోవాలి. నేనైతే ఒక కప్పు ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, గోధుమ రవ్వ, అదైతే తీసుకోవాలి. తీసుకుని దోరగా వేయించాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టయితే దోరగా వేయించాలండి, లేదంటే మాడిపోతుంది. రవ్వ బాగా వేగిన తర్వాత ఒక కప్పు రవ్వకి అదే కప్పుతో ఒక కప్పు పంచదార అయితే వేసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీలో అయితే వేసుకోవాలి. జస్ట్ అది కూడా కొంచెం వేయించాలి. తర్వాత మరుగుతున్న పాలను ఇందులో వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసుకోవాలి. వేసుకుని బాగా తిప్పాలి. మొత్తం అదంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకొని ఒక కప్పు రవ్వ, ఒక కప్పు పంచదార వేసుకున్నాను కదా, ఒక హాఫ్ కప్పు మిల్క్ అయితే పడుతుంది. తర్వాత పచ్చి కొబ్బరి కూడా అందులో వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి కూడా పడుతుంది. మీ కొబ్బరి అంటే ఇష్టం ఉంటే ఇంకా కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక హాఫ్ కప్ అయితే కొబ్బరి వేస్తున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.
తర్వాత అది పక్కన పెట్టేసి కొంచెం పల్లీలు అయితే తీసుకోవాలి. కొంచెం పల్లీలు, కొంచెం బాదం పప్పు అయితే తీసుకుని దోరగా వేయించాలి. అవి వేయించేసి వాటిని పొడి చేయాలి. మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. కచ్చా పచ్చాగా కొంచెం కొంచెం పలుకులు అయితే ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అప్పుడు దాంట్లో అయితే వేసేసుకోవాలి. ఇది కూడా కొబ్బరిలో వేసేసి మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోవాలి. తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న లడ్డూలు చుట్టేసుకోవడమే. మనకి కావలసినంత సైజులో అయితే చేసుకోవచ్చు. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇందులో కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ అవి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి. తింటూ ఉంటే లోపల పలుకులు నోటికి తగులుతూ ఉంటే ఆ టేస్టే వేరండి, చాలా బాగుంటాయి. ఈ సైజులో అయితే చేసుకోవాలి, చూడడానికి కూడా బాగుంటాయి. తర్వాత జీడిపప్పుతో డెకరేట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోతుందండి. టేస్టీగా రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇవి చూడడానికి బాగుంటాయి అండ్ తినడానికి అయితే ఇంకా బాగుంటాయండి. లోపల చాలా బాగుంటాయి, సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోద్దండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ అయితే చేయండి. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి వీడియో. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.